ఇంతకుముందు ఇద్దరు మిత్రులు ఇంటర్వ్యూ చేస్తూ మాట్లాడినప్పుడు ఎన్ఆర్ఐస్ తెలంగాణలో ఎన్ఆర్ఐ భవన్ కావాలి. హైదరాబాద్లో 10 కోట్ల రూపాయలతో ఎన్ఆర్ఐ భవన్ మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ తెలంగాణ, హైదరాబాద్లో విదేశాల నుంచి వచ్చే ఎన్ఆర్ఐల కోసం 10 కోట్ల రూపాయలతో ఎన్ఆర్ఐ భవన్ నిర్మిస్తామని మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. ఆదివారం జరిగిన ఓ కార్యక్రమంలో ఈ భవనం తెలంగాణ నుంచి విదేశాలకు వెళ్లే వారికి, విదేశాల నుంచి రాష్ట్రానికి వచ్చేవారికి అనుసంధాన కేంద్రంగా ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. ఇంతకుముందు ఇద్దరు మిత్రులు ఇంటర్వ్యూ చేస్తూ మాట్లాడినప్పుడు ఎన్ఆర్ఐస్ తెలంగాణలో ఎన్ఆర్ఐ భవన్ కావాలి. ఎందుకంటే ఎన్ఆర్ఐస్ తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళు వచ్చినప్పుడు అది ఏ విషయం ఏదైనా కావచ్చు, రంగం ఏదైనా కావచ్చు, ఇన్వెస్ట్మెంట్ కావచ్చు, ఇంకోటి అవన్నీ జరగాలన్నప్పుడు హ్యాజిల్ ఫ్రీ, సమస్య లేకుండా ఆ వాళ్ళ యొక్క ముందుకు తీసుకెళ్లడం కోసం ఆ సమస్య పరిష్కారం కావాలన్నప్పుడు ఒక తెలంగాణ భవన్ ఉండాలి. దట్ షుడ్ బి సెంటర్ ఫర్ లింకేజ్. ఇక్కడి నుంచి వచ్చే వాళ్ళకు, అక్కడి నుంచి వచ్చే వాళ్ళకు లింకేజ్ ఉన్నటువంటి ఒక ఆలోచన అడగడం జరిగింది. మరి నా శాఖ కల్చరల్ శాఖ కూడా ఉంది. కల్చర్ అంటే జస్ట్ ఆట పాటలు మాత్రమే కాదు. కల్చర్ అంటే సంస్కృతి అంటే మన జీవన విధానం, ఆలోచన విధానం. అందుకే ఆ సంస్కృతిని పెంపొందించడానికి ఆ కల్చర్ లో భాగంగా స్వామి కార్యం స్వకార్యము జరిగే విధంగా మా కల్చర్ తెలంగాణ ప్రభుత్వం ద్వారా కల్చర్ డిపార్ట్మెంట్ ద్వారా 10 కోట్ల రూపాయలని ఎన్ఆర్ఐ భవన్ హైదరాబాద్ లో నిర్మించే కార్యక్రమం చేస్తామని చెప్పని వేదిక ద్వారా సవినయంగా విజ్ఞప్తి చేస్తూ